స్తోత్రమెస్సయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకుంటున్నారా? ఎందుకంటే మరి దేవునికి దగ్గరగా, దేవునికి ఇష్టలుగా జీవించాలి కనుక మరి ఆ విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయాన్నే దేవుని సన్నిధిలో మోకరించండి, కాసేపైనా ప్రార్థన చేసుకోండి, కాసేపైనా వాక్యాన్ని 1-2 అధ్యాయాలు చదవండి. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తారని తెలియజేస్తూ, అలాగే మరి ఎండల వేడి చాలా తీవ్రతగా ఉంది కనుక ప్రతి ఒక్కరూ మరి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిమ్మరసము, మంచినీళ్ళు ఎక్కువ తాగడం, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ మరి ముందుకు సాగిపోవాలని తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై యుండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడు నీవు నమ్మవలెను కదా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా చక్కగా అద్భుతమైన వాగ్దానం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతూ నీకిస్తున్న వాగ్దానం ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. మరి తన్ను అంటే దేవుణ్ణి వెతుకుతున్నావేమో, మరి ఫలము ఆయన దయచేస్తాడని నీవు నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ద్వారా ఒకవేళ విశ్వాసము లేకుండా నువ్వు ఉన్నావేమో, అయితే నీవు దేవునికి ఇష్టడు కాదు. అలాగే కలవరపడుతున్నావేమో, నీలో విశ్వాసం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరును ప్రతి విషయంలో దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవించాలి. దేవుని యందు మనం ఏమి విశ్వాసం ఉంచాలి, ఏమి నమ్మకం ఉంచాలి అని అనుకుంటే, ఆయన మనకు రక్షణ అనుగ్రహించువాడని నమ్మాలి, ఆయన మనకు స్వస్థత దయచేవాడని నమ్మాలి, ఆయన మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించబోతున్నాడని నమ్మాలి. నీవు ప్రార్థించగా ఆయన నేను ఉన్నాను అని అంటాడు కనుక ఆ మాటను నువ్వు నమ్మాలి. తద్వారా నీవు దేవునికి ఇష్టడుగా ఉంటావు. నీ కార్యాలు ఆయన చేయబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు, అలాగే నిన్ను బహుబలంగా వాడుకోబోతున్నాడు అని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటున్నావు ప్రభా. ఎంతమంది ప్రజలు ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు, పాటలు నాయన ప్రభా, నాయన యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది ప్రజలు ప్రార్థన, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన రోగులుంటే స్వస్థపరచండి. నాయన పాపంలో ఉంటే పాప క్షమాపణ దయచేయండి. అలాగే చెడు వ్యసనాలకు బానిస వారిని విడిపించండి. అలాగే తండ్రి అలాగే స్కూల్ పిల్లల ప్రభా సెలవులు ఇవ్వబోతా ఉన్నారు. ఎంట వేడిని తగ్గించి బిడ్డలకు కాపుదల ఉంచండి. మరొక క్లాసులోకి ప్రమోట్ చేయబడుతున్నారు బిడ్డలు తండ్రి. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని జ్ఞాపక శక్తిని దయచేయమని, అలాగే ప్రభా ప్రతి ఒక్కరి పట్ల నీ కృపణించమని, గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాచి కాపాడమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించి గర్భఫలాలు దయచేయమని, అలాగే మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి ఉదయాన్నే నీ బిడ్డలు ఎంతమంది పెళ్లి రోజులు పుట్టినరోజులు కానీ జరిపించుకొనిచున్నారు, వారందరికీ నీ కృప, నీ కాపుదలని దయ ఉంచమని, అలాగే ప్రభా నీ బిడ్డలు చేయు ప్రయత్నాల్లో రాకపోకలు ఉద్దేశాలు సమస్తములో మీరే తోడైండి మహిమ పొందమని తండ్రి యేసు నా బిడ్డ అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంతుడు బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడి నిన్ను బలపరిచారు కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.